హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది నెక్స్ట్ గేమ్. మనం కాయిన్స్ ఉంటాయి కదండి, కాయిన్స్ తీసుకొని స్టిక్కర్స్ గమ్ చేస్తామండి. అంటే 6 నెంబర్ కాకుండా మిగిలిన 1 2 3 4 5 నెంబర్స్ 2 కాయిన్స్, ఈచ్ నెంబర్కి 2 కాయిన్స్ గమ్ చేసిన తర్వాత ఇవన్నీ ఇలా రివర్స్లో పెట్టేసి షఫిల్ చేసేసేయాలండి. ఇలా మొత్తం కాయిన్స్ అన్నీ కూడా రివర్స్లో పెట్టేసి షఫిల్ చేసేసేయాలి. ఓకేనా? షఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. మనం డైస్ యూజ్ చేయాలి. సో ఈచ్ మెంబర్కి ఓన్లీ 5 ఛాన్సెస్ మాత్రమేనండి. 4 ఏ కాయిన్ మీద అయితే 4 స్టిక్కర్స్ పెట్టామో అదే కాయిన్ మీరు తీయాలి, అప్పుడే కౌంటింగ్లోకి వస్తుంది. గెస్ చేయాలండి. ఇది లెక్క గేము. 5 వచ్చింది, సో కౌంట్ లేదు. దీనికి టైం లిమిట్ లేదండి. మళ్ళీ 4 వచ్చింది, మళ్ళీ 5 వచ్చింది. రాంగ్. 2 ఓకే, రెండు సేమ్ కదా. ఓకే, 3 ఛాన్సెస్ అయినాయి. 1 ఉంది. లాస్ట్ ఛాన్స్ అండి. 5 తీసాను కాబట్టి ఓకే. సో నా కౌంటింగ్ 5 + 2 7. అంటే ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయో స్టిక్కర్స్ కౌంటింగ్ చేయాలండి ఫైనల్గా. అలాగే 6 పడుతుంది కదండి, అంటే నాకు పడలేదు. మేబీ 6 పడిందే అనుకోండి. ఒక ఛాన్స్లో మనకి 5 ఛాన్సెస్ కదా, ఒక ఛాన్స్ 6 పడితే మీకు నచ్చిన ఏదో కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. అది ఏదైనా పర్వాలేదు. నేను ఇది సెలెక్ట్ చేశాను, మేబీ నాకు 6 పడితే. సో ఇది కూడా కౌంటింగ్లోకి వస్తుందండి. సో అప్పుడు టోటల్గా 8 అవుతుంది. ఓకేనా? 6 పడినా పడకపోయినా ఛాన్సెస్ అయితే మాత్రం 5 ఛాన్సెస్. టోటల్గా మనం స్టిక్కర్స్ కౌంటింగ్ చూసి విన్నర్ని డిసైడ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.